ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళు రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. సింపుల్ వేలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై దాడి ఎందుకు జరుగుతుంది, దాని నేపథ్యం ఏంటి, అసలు దాడి జరిగేంత తక్కువ మైనారిటీల కింద అక్కడ హిందువులు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినప్పుడు 2 రోజుల క్రితం దాని కొనసాగింపులో భాగంగా సుమారు 200 కోట్ల పైచీలకు ఆర్థిక సహాయాన్ని వేరువేరు ప్రాజెక్టుల కోసం ఆంధ్ర రాష్ట్రానికి పొందినప్పుడు ఆయన చొరవతో ఆయన నేషనల్ మీడియాను అడ్రస్ చేస్తూ చేసినటువంటి ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారి మధ్యలో అసలు నిజంగా అంత స్థాయిలో అక్కడ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో, ప్రధానమంత్రే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే కాదు, విభిన్నమైనటువంటి సామాజికవేత్తలు, సామాన్యమైన ప్రజలు కూడా ఇంత అలజడికి గురవుతున్నటువంటి అంశం ఏంటి అనేటువంటిది చర్చలే ఉన్నది. ఎప్పుడైతే ఒక అంశం మీద మనకి లోతైనటువంటి అవగాహన ఉంటుందో ఆ అవగాహనతో మాత్రమే ఒక అంశాన్ని మనం మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేటువంటి స్పష్టత ఏర్పడుతుంది. కాబట్టి సామాన్యుడికి సైతం, ఒక ఆటో డ్రైవర్కి, ఒక కార్మిక సోదరుడికి, ఒక కర్షక సోదరుడికి కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువులు 1947 నాటికి, అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశం లేకపోతే భారతదేశం నుంచి పాకిస్తాను ఎవరిని ఎక్కడ ఉంచుకోవాలా, ఎవరు ఎలాగెళ్ళాలా ఏంటి అనేటువంటి ఆ సంఘర్షణ వాతావరణం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి సంఘర్షణ వాతావరణం చెప్పుకోవాలా. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒక్కసారిగా ఇస్లామిక్ స్టేట్గా ఏర్పడినటువంటి పాకిస్తాన్లో సఫగేట్ అవుతున్నప్పుడు ఒక 20-22% మంది ఇప్పటి బెంగాల్, అప్పటి ఈస్ట్ పాకిస్తాన్కి, అలాగే ఇంకొంతమంది భారతదేశానికి వలస రావడం జరిగింది. 1971 నాటి అంతర్యుద్ధం ఏదైతే ప్రత్యేకమైనటువంటి వెస్ట్ బెంగాల్ బెంగాల్లో ఏర్పడ్డదో ఆ అంతర్యుద్ధం, ఆ సివిల్ వార్ అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీస్ని ఓచకోతకే గురి చేసింది. ఏంటన్నా అసలు ఏంటి కారణం అంటే, మొదట ఏర్పడ్డప్పుడు చాలా ఆదర్శవంతంగా ఆ స్టేట్కి సంబంధించినటువంటి రిలీజియన్, అంటే ప్రతి రాష్ట్రం ప్రతి దేశానికి సంబంధించినటువంటి రిలీజియన్ సెక్యులర్గా ఉన్నప్పుడు అందరి యొక్క మత విశ్వాసాలు, అందరి యొక్క మతపరమైనటువంటి కార్యకలాపాలు కొనసాగించుకోవడం కోసం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అంటే ప్రతి మానవుడికి తనకు స్వేచ్ఛ ఉంటుంది, తను ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మతాన్ని అనుసరించాలి అనేది ఉంటుందని సెక్యులర్ భావజాలం సాధారణంగా కాపాడుతుంది అని ప్రతి రాష్ట్రం ప్రతి దేశం కూడా సెక్యులర్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. మొదట్లో బంగ్లాదేశ్ అది అడాప్ట్ చేసుకున్నప్పటికీ వారు 8వ అంటే అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్నపాటి మార్పులతో మొత్తానికి వాళ్ళ స్టేట్ రిలీజియనే బంగ్లాదేశ్కి సంబంధించి ఇస్లాం కింద మారిపోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలైనటువంటి దాష్టికాలకి అంతుదరి లేదు. ఏంటన్నా ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతామంటే, ఆ పేరుకాలు చెప్పుకోవడానికి రాజ్యాంగం అధికారం 41నో 28నో ఇలాంటి విభిన్నమైనటువంటి అధికారాలు ఉంటాయి వాళ్ళకి. ఆ అధికారాలన్నీ ఏంటి అంటే అందరూ ఇక్కడ సమానమైనటువంటి మత స్వేచ్ఛను అనుభవించవచ్చు. ఇక్కడ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, సిక్కులు, జైన్లే కాదు, ఎవరైనా కూడా మైనారిటీల కింద ఉన్నవాళ్ళు, అంటే అక్కడ మెజారిటీలు అందరూ కూడా ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా స్వేచ్ఛగా వారి మత విశ్వాసాలను వారు గౌరవించుకోవచ్చు, వారి దేవాలయాలు వారు పూజించుకోవచ్చు, వారు చాలా నార్మల్గా ఏమీ లేనట్టు ఇక్కడ బతకచ్చని చెప్తున్నా అక్కడ పరిస్థితులు అలా ఉండవు. ఎలా చెప్తున్నాను, 2014లో ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది అక్కడ, ఏప్రిల్ అనుకోండి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అది పెట్టండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టండి మనోజ్. అదేంటంటే దాంట్లో ఒక నేషనల్ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇవన్నీ గుర్తుండిపోతాయి అనమాట. దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం, ఢాకా దగ్గరలో ఎక్కడో జరిగింది, అక్కడ క్యాపిటల్లో బంగ్లాదేశ్లో
ఒక ముస్లిం టీచర్కి సంబంధించి పక్కన తోటి టీచర్ హిందూ, అతని విధానాలు అతను పరిస్థితులు వీళ్ళకి నచ్చల. అతను ఎంత చెప్తున్నా కూడా హిందూ మతానికి సంబంధించి బొట్టు పెట్టుకు రావడం, అక్కడికి వచ్చిన తర్వాత కొంత ఆయన టేబుల్ దగ్గర పూజా వ్యవహారాలు చేసుకోవడం అట్లా చేస్తుంటే ఎలాగైనా తను కట్టడి చేయాలా నేను చెప్తుంటే తిరగే సమాధానం చెప్తున్నాడు వీడు అని ఈ పర్టికులర్ హిందూ టీచర్ పేరు మీద ఇతనే సోషల్ మీడియా అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఇస్లాంని తిడుతున్నట్టు పోస్టులు పెట్టి అందరినీ రెచ్చగొట్టి 1000 మందిని ఇతని మీద దాడి తీసుకురాగలిగాడు. 1000 మందిని ఒక మనిషి మీద. అడ్డొచ్చినటువంటి ఒక 10 మందికి అయితే నామరూపాలు లేని స్థితిలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఒక 32 మంది అయితే తీవ్రమైన గాయాలకి పరిస్థితులకు ఇబ్బంది పడ్డారు. అంటే అంత దారుణమైన ఉన్మాదం ఉంటుందా అంటే పురోగతి చెందేటువంటి దేశాల్లో ఎక్కడైనా మతం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి మానసిక వికాసానికి వినియోగించబడుతుంది. కానీ మతమే అక్కడ వికాసం, మతమే అక్కడ అభివృద్ధి అనుకునేటువంటి చోట ఇక మత ఉన్మాదం తప్ప ఏం ఉండే అవకాశం ఉంటుంది? ఇది ఒక మతం మొత్తాన్ని మనం జోడించి మాట్లాడట్లా, ఆ మత విశ్వాసాన్ని అంధత్వం కింద మూర్ఖత్వం కింద మార్చుకున్నటువంటి ఉన్మాదుల యొక్క చర్యల గురించి ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇస్లాంలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. వారు మత విశ్వాసాన్ని వారు చక్కగా అనుసరిస్తూ అందరితో సౌభ్రాతృత్వాన్ని కనబరిచేటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప పీస్ మిషన్స్ నడిపేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. నేను హిందువుని కాబట్టి యావత్ ముస్లిం సమాజాన్ని నేను విమర్శించి మాట్లాడను. అయితే బంగ్లాదేశ్లో పరిస్థితి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్మాదానికి ఆధారమైనటువంటి ఆ సూత్రం ఆలోచనని ప్రస్తావించక తప్పదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంట్రా అంటే ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్న మొహమ్మద్ యూనస్ అనేటువంటి ఒక లారెట్, ఒక నోబెల్ లారెట్ అన్న నోబెల్ గ్రహీత 2006లో వచ్చినటువంటి వ్యక్తి గ్రామీణ బ్యాంకులు చిన్న మైక్రో ఫైనాన్సుల మీద ఆయన చిన్నపాటి రుణాలు అప్పులు ఇవ్వడం వల్ల సామాన్యమైన దిగువ మధ్య తరగతి అలాగే దారిద్రపు రేఖకు కాస్త దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ చిన్నపాటి సాయాలు చేయడం వల్ల ఈ మైక్రో ఫైనాన్సుల వల్ల ఈ గ్రామీణ బ్యాంకుల వల్ల ఎలా అభివృద్ధి చెందుద్దని చేసినటువంటి విశేషమైన కృషికి ఆయనకు 2006లో పీస్ అవార్డు అనేటువంటి నోబెల్ అవార్డు అనేది జరిగింది. తర్వాత ఆయనకు చాలా అవార్డ్స్ అనేటువంటి అమెరికా దేశాలు లాంటి ఐరోపా దేశాలు లాంటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనే ప్రస్తుతానికి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ గైడ్ కిందో లేకపోతే దానికి సంబంధించి ప్రెసిడెంట్ పదవులు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని చూసుకున్నటువంటి వ్యక్తి కింద బాధ్యతలు నిర్వర్తిస్తారు. పాప అతను చెప్పేది ఏంటి అంటే లేదు ఇక్కడ ఏం జరగట్లేదు, ఎంత మతపరంగా హిందువులను అణిచివేయడం, కోయడం, వాళ్ళ మీద మానభంగాలు చేయడం, వాళ్ళ శతఘాతులు చేయడం కాదు. ఇది అక్కడ ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా, భారత ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా దేశం మీద ఇలాంటి దారుణమైనటువంటి నెరేటివ్ సృష్టిస్తున్నారని చెప్తున్నారు కదన్నా. మరి అలాంటి పీస్ నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా అలా చెప్తారంటారంటే మరి ఆయన దేశ ప్రతిష్ఠ ఆయనే పాపం కడుపు చించుకుని కాళ్ళ మీద వేసుకోలేడు కదా, అలాగే చెప్తారు అతను. ఏం అతనికి తెలియదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీకి, అక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మత ఛాందసమైనటువంటి సంస్థలకి, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ప్రతిపక్షాలకి వీరందరికీ ఉన్నటువంటి ఆలోచన ఏంటి? అక్కడ ఉన్న హిందువులందరూ కూడా అవామీ లీగ్ పార్టీనే సపోర్ట్ చేస్తారో, అవామీ లీగ్ పార్టీ ఎంతో కొంత వీళ్ళకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తుంది. ఎక్కువ అంటే మళ్ళీ గబుక్కునేది వందలు అనుకోవద్దు. ముఖ్యం ఊడితే 14 మంది హిందువులకు సంబంధించి అక్కడ పార్లమెంట్లో ఉన్నారు. అంటే నాట్ ఈవెన్ 3-4% కాదు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్లలో. కంటితుడుపు చర్య ఓటు కోసం సుప్రీంకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ని కూడా ఓసారి ఒక హిందువుని అయితే నియమించారు. మళ్ళీ వీళ్ళందరికీ అక్కడ ఉన్న ఎలైట్ సర్కిల్స్లో పెద్ద ప్రాబల్యం ఉండదు, ఎంపీలైనా చీఫ్ జస్టిస్లైనా. అంటే అక్కడ ఉన్నటువంటి మత ఛాందస్యం ఏంటి, ఎలా చెప్తా ఉన్నా నువ్వు అక్కడ ప్రజలు వెళ్తుందంటే ఇది ఇక్కడ స్టాటిస్టిక్స్ పెడుతున్నాను, మీ అందరికీ కొంత ఆశ్చర్యంగా ఉన్నా కూడా దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. ఏంటిదంటే 22% ఉన్నారు 1947లో, 1991 సెన్సెస్కి వచ్చేసరికి 15%, 2011 సెన్సెస్కి వచ్చేసరికి 8%. ఇక ఇప్పుడు ఆ 8 కూడా ఉన్నారో 5% అయిపోయారంటే తెలియదు. అంటే వీళ్ళందరూ బంగ్లాదేశ్ దూకేసి సముద్రాల్లో ఈదుకుంటూ భారతదేశం వచ్చేసారు కాబట్టి జనాభా తగ్గిపోయిందని కాదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇస్లాంలోకి మారాలా లేదా చచ్చిపోవాలా. ఇలాంటి పరిస్థితులు ఒక దాకా కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మీడియా అటెన్షన్ గ్రాప్ చేయనివి చాలా ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు, ప్రపంచ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి మానవ హక్కుల కోసం అంతర్జాతీయంగా కొట్లాడేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు ఎంతోమంది పోరాడి అక్కడ కొంతమంది ఉన్మాదులకి ఆ కోర్టులు శిక్ష చేసేదాకా కూడా నిలబడ్డాయి. మరి శిక్ష చేయించారు కదన్నా, ఏం చేసిన తర్వాత కూడా ఇంకా అద్భుతాలు జరిగినాయి. వందలాది కుటుంబాలు అక్కడ ఒక మత ఉన్మాదికి శిక్ష పడితే శిక్ష వేసేటట్టుగా పోరాటం చేస్తే అంతర్జాతీయ మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ చేస్తే ఆ శిక్ష పడ్డ రోజు అక్కడ జరిగినటువంటి హిందువుల మీద దావనకాండ అంతా ఇంత కాదు. నేను చెప్పివన్నీ మీరు నెట్లో
వెళ్ళొచ్చు, వెతుక్కోవచ్చు, మీకు అందరికి అన్ని ఫోటోలు కనబడితే నేను మళ్ళీ ఏ ద్వారా మళ్ళీ పిక్చర్లు జనరేట్ చేసి మీకు ఇల్లుస్ట్రేషన్స్ కూడా ఇవ్వక్కల్లా, అన్నీ మీకు స్పష్టంగా కనబడతాయి. ఇది అక్కడ నిత్యకృత్యం ఒక హిందువు కింద ఉండేవాడు. ఎలాగన్నా అంటే మరి పాపం పాకిస్తాన్ నుంచి పేరుకి విడిపోయిన ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానాలు పుణుకుపుచ్చుకోవడం లేదు మానలా అనేది నీ ఎమోషనల్ స్టేట్మెంట్. ఐ విల్ నాట్ స్పీక్ ఎనీథింగ్ బై ఎమోషన్, ఓన్లీ బై ఎవిడెన్స్. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని అద్భుతమైన యాక్ట్ ఒకటి ఉండేది. ఇది పర్టికులర్ భూభాగం బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంతర్భాగం అయినప్పుడు ఎనిమీ ఏంటన్నా కరెక్ట్గా చెప్తున్నాం. ఎస్, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటి? మనం హిందూ ప్రాపర్టీ యాక్ట్ చూసాం, ఇక్కడ ముస్లిం ప్రాపర్టీ యాక్ట్ చూసాం, క్రిస్టియన్ ప్రాపర్టీ, ఇది అలా కాదు. ఇది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటి? ఆడు ఎనిమిగా భావించినటువంటి వాడు ఆ దేశానికి సంబంధించిన ద్రోహే, భారతదేశానికి సంబంధించిన కోవట్టే, ఆ ల్యాండ్లు ఉన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా, ఏమున్నా మొత్తం అన్యాక్రాంతం. అప్పుడేదో యుద్ధం ఉంది, సివిల్ వార్ కార్డు తీసుకున్నాం అని చెప్పినా తర్వాత నామకే వాస్తే కూడా తిరిగే మళ్ళీ అర్హులైనటువంటి వ్యక్తులకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏంటంటే అవతలోడు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలా, అవతలోడు వ్యాపార సముదాయాల మీద దెబ్బ కొట్టాలా, అవతలోడు వ్యవహారశాల మీద దెబ్బ కొట్టాలా, బానిసం చేయాలా, చేసాన్ని ఇస్లాంలోకి మార్చాలా. మరి ఇది దుశ్చర్య కాదా? మన తోటి మనిషి తను నమ్ముకున్న దేవుడు తను మోకరిల్లేటువంటి దిశ వేరైనంత మాత్రాన ఇతరులందరూ ఆ బాణీలోకి రాకపోతే క్షతగాత్రులు చేస్తాం, మృత్యువాత పడేటట్టు చేస్తాం, మానభంగాలు చేస్తాం అంటే ఇంతకంటే అమానవీయమైన చర్య ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ జనరేషన్లో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మనం చూడగలిగేటువంటి ఎన్ని ప్లేసెస్ ఉంటాయి. మరి అది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అనేటువంటి మన మీడియా కమెంట్స్ మీద అంత ఉనికిపాటు ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, అక్కడ మైనారిటీల కింద ముస్లిమేతరమైనటువంటి మతాల వారందరూ కూడా రోడ్ల మీదకి పదే రావడం అనేటువంటి నిత్యకృత్యం ఎందుకైంది? ఇందరూ ఉప ముఖ్యమంత్రి అన్నారు, స్టేట్మెంట్ ఏంటన్నా అనేది ఐకమత్యం కోరుకుంటున్నారంటే చూడండి, ఒక ప్రాఫిట్కి సంబంధించి ఒక డిస్కషను, ఒక స్పోక్స్ పర్సన్ ఒక మాట మాట్లాడితే ఆవిడ్ని బీజేపీ నుంచి బర్తరఫ్ చేసేటువంటి క్షణం దాకా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి మనం ఆ తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్వరాన్ని మనం చూసాం. ఏకంగా ప్రపంచ దేశాల్లో వేరే ప్రాంతాల్లో వచ్చినటువంటి అలజడి చూసాం. ఎక్కడో ఒక టీచరు లేకపోతే ఇంకొకళ్ళు ఏదో మాట్లాడినటువంటి దానికి తలలేకంగా తీసేసి రోడ్డు మీద కాల్చేసినటువంటి సందర్భాలు చూసాం. మరి వారి మతం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం అనాలో లేకపోతే వారికి ఉన్న గౌరవం అనాలో హిందువులలో పేరుకి ఐకమత్యాన్ని ప్రబోధించుకోవడం తప్ప ఇక్కడ ఎవరికంటే మేము ఎక్కువ కాదు, ఎవరికంటే మేము తక్కువ కాదు, మా మతం మా స్వేచ్ఛ మా ఇష్టం అని ఒక తోటి హిందువుకి బంగ్లాదేశ్లోనో లేకపోతే ఒక తోటి హిందువుకి కెనడాలోనో ఒక తోటి హిందువుకి ఆస్ట్రేలియాలోనో ఎక్కడైనా జరిగినప్పుడు కూడా నోరు అనే పెగలట్లేదు అంటే మన దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి నిర్లిప్తత కాదంటారా? నిర్లక్ష్యం కాదంటారా? అటువంటి నిరంకుశత్వాన్ని ప్రశ్నించలేనటువంటి ఈ నిర్లక్ష్యానికి మూల్యం అందరూ చెల్లిస్తాం. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాష్టికాలకి అక్కడ బంగ్లాదేశ్ పీనల్ కోడ్ లేవనంటే 285, 295, 296 విభిన్నమైన సెక్షన్లు ఉన్నాయి. పేరుకి శిక్షలు వేయడానికి అడపదడప శిక్షలు కూడా ఎత్తారు. శిక్షలు అక్కడ ఉన్నటువంటి ఉన్మాదుల్లో పరివర్తన దిశగా కొనసాగినప్పుడు, ఆ దాష్టికం అనేటువంటిది నానాటికి ప్రజ్వలెత్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి హిందూ బయటికి రావడానికే భయపడేటువంటి దౌర్భాగ్య స్థితి ఉన్నప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూడాలని నోబెల్ గ్రహీత చెప్తే ఏంటి, ఇంకొకరు చెప్తే నోబెల్ గ్రహీతలు ఎవడని చెప్తే ఏంటి, నోబెల్ అవార్డు సంబంధించి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్. యథాతథంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవడో ఎమోషన్ ఎవడో బ్రష్అప్ చేయడండి. ఇంటర్నేషనల్ న్యూస్ మొత్తం కూడా కోడేకు వస్తున్నప్పుడు నేషనల్ మీడియా ఇంకా తక్కువ చూపెడుతుంది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద. ఇంటర్నేషనల్ మీడియా కోడేకు వస్తుంది. కానీ దయచేసి అర్థం చేసుకోండి, అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితే కాదు, ప్రపంచంలో మానవ హక్కుల కోసం పోరాడే ప్రతి వ్యక్తి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అమానవీయమైనటువంటి చర్యపై శ్రద్ధ చూపే వరకు, బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చే వరకు, అవసరమైతే బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా యుద్ధం ప్రకటించైనా సరే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని రిస్టోర్ చేసే వరకు కూడా నైతిక పరమైనటువంటి సహాయ నిరాకరణ బంగ్లాదేశ్కి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యంతో కలిపి అందరూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సహాయ నిరాకరణ లాంటి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తే తప్ప బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులకి చెంపపెట్టుగా ఉండదు.
కాబట్టి మన భారతదేశానికి ఏకంగా మీరు హసీనాని తీసుకెళ్ళి మీ దగ్గర దాచుకుని ఎవరికేం ఆనందం అండి? అక్కడ ప్రెసిడెంట్ అక్కడే ఉండలేనటువంటి పరిస్థితి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అక్కడే ఉండలేనటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి అక్కడ మీ మతోన్మాద శక్తులు అనేటువంటి మరో పాకిస్తాన్ మాదిరి రూల్ పెడదాం అనేటువంటి పరిస్థితులు వస్తే మీ లా అండ్ ఆర్డర్ని మీరు చక్కదిద్దుకోలేక అక్కడ ఉన్నటువంటి మీ మైనారిటీ అనేటువంటి దిక్కుమాల ఐడెంటిటీ తప్ప వాళ్ళ మనుషులు అనేటువంటి ఐడెంటిటీ లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయాక వాళ్ళు మళ్ళీ ఇండియా నెరేటివ్ సృష్టిస్తుంది. ఇండియన్ మీడియాకి ఏం అవసరం, ఇండియాకి ఏం అవసరం అండి? కాబట్టి ప్రతి పౌరుడు నిశితంగా ఈ అంశాన్ని పరిశీలించండి, లోతైన అధ్యయనం చేయండి, మరింత సమగ్రమైనటువంటి విషయాల మీద సామాన్యుల మధ్యలో చర్చకు ఉంచండి. బంగ్లాదేశ్లో హిందూ సోదరీమణుల పట్ల, చిన్నారుల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద గొంతు ఎత్తండి. జై భీమ్, జై భారత్.